అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము చదువుచున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ప్రేమగల తండ్రి, కృపగల దేవ యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు మీరు చేసిన మేలుకై మీకు వందనాలు. మీ లేఖన భాగాలతో మాతో మాట్లాడండి. నీ రాజ్యము నాయన, నీ ప్రభావము, నీ బలము తండ్రి శాశ్వతమైనవి. తండ్రి, నేను స్తుతిస్తూ మహిమ తెచ్చుకోమని వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. యెహోవా రాజ్యము శాశ్వతమైనది, ఆయన ప్రభావము తరతరములు ఉండేదిగా ఉంటుంది. కాబట్టి యేసుప్రభు వస్త్రాన్ని ప్రభావము వస్త్రంగా ధరించి ఉన్నాడు. అందుకని ఆయన రూపాంతర అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆయన వెలుగు ఎట్లా ఉండిందంటే అక్కడ వెలుగుమయమైపోయినట్లుగా చూస్తున్నాం అన్నమాట. అది మహిమ ప్రభావానికి సూచన అయి ఉంటున్నది. పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలమైనదిగా ఉంటున్నది. కాబట్టి యెహోవా బలము ధరించినప్పుడు, ఆయన బలముతో నడుము కొట్టుకున్నట్లుగా ఉన్నప్పుడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. కదలకుండా భూలోకం ఎలా స్థిరపరచబడుతుంది అంటే భూమి తిరుగుతుంది, అది మనం నమ్ముతాం కదా. అలాగే భూమి మీద ఉండే మనము తిరుగుతున్నామా? లేదు. ఎందుకంటే ఆ రీతిగా ప్రభు మహత్కార్యములు చేత దాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆయన నిరంతరము రాజయ్యున్నవాడు, ఆయన రానున్న రాజయ్యున్నవాడు, ఆయన రాజ్యము చేయవాడు. ఈ లోకంలో ఉన్న వారందరికీ దేవుడు తీర్పు తీర్చి తన పిల్లలకును యుగయుగములకు సదాకాలము ఆయన రాజ్యంలో ఉంచి అక్కడ నీతియు పరిశుద్ధతయే ఉంటుందన్నమాట. అట్టి రాజ్యంలో మనం కూడా ప్రవేశించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసయ్య, నీకు వందనాలు. ఇచ్చిన మాటలు బట్టి నేను స్తుతిస్తూ వస్తున్నాను. మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న ఈ దినమంతట్లో మాకు తోడుగా నడిపించమని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును.